మా చలపల్లి మండలం నూకలూరుపాలెం అండి. నా పేరు ప్రసన్న కుమార్ అండి. 1,00,000 వేసామండి డిపాజిట్. డైలీ కట్టించాము, అది ఇబ్బందులు అయిపోయినాయండి. డిపాజిట్ అన్న వస్తుందని చూస్తున్నామండి. ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం దాని గురించి. వాళ్ళు ఓటేసి గెలిపించింది మాకు ఇస్తారని, మాకు న్యాయం చేస్తారని, ఆడవాళ్ళు అన్యాయం చేయరు, న్యాయం చేస్తారని చేసి గెలిపించామండి. మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. చల్లపల్లి మండలం అండి, నూకలూరుపాలెం. 20 మందితో కట్టించానండి. మిగతా అన్నీ వచ్చేది ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థికంగా లేనిలో ఏదో ఎవరో చెప్పారని చేరాము. ఆర్థికంగా వస్తాం అనుకుంటే ఇలాగ ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. మాకు మా డబ్బులు ఇప్పించాలని కోరుతున్నామండి. నా పేరు సత్యనారాయణ అండి. మాది రాజమండ్రి. నేను ఒక 6 లక్షల దాకా కట్టించాను డబ్బులు జనాలతోటి. అందులో కొందరు చనిపోయారు కూడాను. కట్టిన చనిపోయాడు, నామిని కూడా చనిపోయారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు మీటింగ్ కూడా రమ్మని చెప్తే నాకు నమ్మకం లేదు వాళ్ళు ఇస్తారని. మా నాన్నగారు పోయారు డబ్బులు కట్టిన ఆయన, నామిని మా అమ్మగారు పోయారు. ఇంక మాకైనా ఇస్తారా ఇవ్వరా తెలియడం లేదు అని చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ప్రజలకు న్యాయం చేస్తే ఆయన పేరు చిరస్థాయికి చెప్పుకుంటారు అండి. గత పాలకులు చేయలేదు, ఈయనైనా చేస్తే ఈయన పేరు చెప్పుకుని అందరూ సుఖంగా ఉంటారు. తొందరగా వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఒక 6 లక్షల దాకా ఉందని నేను కట్టించింది. 6 లక్షలు చాలా కొద్దిగా వచ్చింది, రావాలని చాలా ఉందండి. బాధితులు పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారండి. మమ్మల్ని ఒత్తిడి చేయడం లేదు. అయినా బాగోదు కదా, మనం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి. మనం నమ్మి వాళ్ళు కట్టారు. సంస్థ ఏంటో వాళ్ళకి తెలియదు. మనం చెప్తే పర్వాలేదు, ఈయన చెప్పాడు కాబట్టి బాగుంటుందని నా ఉద్దేశం వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అనడం లేదని మేము ఊరుకోవడం కాదు. న్యాయంగా మేము ఎలాగైతే వాళ్ళ దగ్గర తీసుకున్నామో అలాగే వాళ్ళకి ఇప్పించేస్తే మాకు బాగుంటుంది ముందు.